అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి, మళ్ళా చదవడయ్యా, అందరూ వినలేదు వీళ్ళు. మనుషులు నిద్రించుచూ ఉండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాడు. అదేం రాసుకోవాలి? నిద్రించిన అనే మాట అనలైన్ చేసుకోండి. నిద్రించిన మనుషులు నిద్రించారు. ఎవరి మనుషులు అంటే దైవ మనుషులు. దీస్ పీపుల్ ఆర్ గాడ్ సర్వెంట్ ఆర్ స్లీపింగ్ అండ్ టు ద వర్కింగ్ ఆఫ్ గాడ్. దేవుని పని చేయట్లో, దేవుని చిత్తము చేయట్లో చాలా మంది నిద్రపోతున్నారట. యేసుక్రీస్తు ప్రభు వారి స్వయంగా చెప్పిన మాట. మనుషులందరూ నిద్రిస్తుండగా, ఎవరి మనుషులంటే పొలములో వీరు దేవుని పొలములో పనిచేస్తున్నటువంటి దేవుని పరిచారకులు. ఆమేన్. ఈ మనుషులు మీరు అనుకున్నట్టు కూలి మనుషులు కాదు. ఇల్లు దేవుని ప్రణాళికలో, దేవుని యొక్క ప్రణాళికానుసారంగా ఆ పని కొరకై పిలువబడి ప్రత్యేకించబడిన వారు ఇప్పుడు ఆ తోటలో ఉన్నారు. ఆ తోటలో వాళ్ళు నిద్రపోయే సమయంలో శత్రువు వచ్చాడు. శత్రువు నీ ఇంట్లోకి వచ్చాడంటే కారణం ఏంటి? ఎక్కడో నీకు నిద్ర జోగింది. నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడో కాస్త నువ్వు సన్నగిల్లుతున్నావు. నీ ప్రార్థనా జీవితంలో ఎక్కడో పట్టుతూ తప్పుపోతున్నావు. నువ్వు దేవునితో గడపవలసిన సమయాన్ని ఎక్కడో నువ్వు అనగా మనుషుల మధ్యలో ఎక్కువ నువ్వు అనగా సమయాన్ని గడుపుతూ దేవుని సమయాన్ని పాడు చేసుకుంటున్నావు. నీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మనుషులు నిద్రించుచూ ఉండగా శత్రువు వచ్చాడు. ఈ మాట నీ జీవితంలో ఎంత లోతుగా నువ్వు తీసుకోగలిగితే అంతగా నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. దైవ మనుషులు నిద్రపోయే పరిస్థితి ఏర్పడింది. అక్కడ శత్రువు వచ్చాడు. అప్పటికే పంటంతా కూడా గోధుమ పంట. విశ్వాసులందరూ బాగున్నారు, సంఘము బాగుంది, దేవుని రాజ్యం సిద్ధపరచబడబోతుంది. యుగ సమాప్తి కోతకాలం అని చెప్పి దేవుని వాక్యమే చెప్పింది. ఇప్పుడు దేవుని యొక్క యుగ సమాప్తి ఆ కోతకాలం కనుక ఇప్పుడు కొడవలు పెట్టి కోసే సమయం ఆసన్నమయ్యే సమయానికి శత్రువు వచ్చాడు. ఎందుకు వచ్చాడు శత్రువు అంటే దేవుని మనుషులు నిద్రించారు. సంఘం నిద్రపోతుంది. నేటి దినాలలో సంఘానికి వచ్చిన జబ్బు ఏంటంటే నిద్ర వచ్చింది. ఏమిటి నిద్ర అంటే? సేవకుడొక్కడే పరిచర్య చేయాలి, సేవకుడొక్కడే పాటలు పాడాలి, సేవకుడొక్కడే సువార్త చేయాలి, సేవకుడొక్కడే వెళ్ళి సంఘాన్ని కదిలించాలి, సేవకుడొక్కడే వెళ్ళి కుటుంబ దర్శనాలు చేయాలి, సేవకుడు ఎక్కడ అన్నీ చేసి 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 ఆ సేవకుడు పూర్తిగా చచ్చిపోయేంత వరకు సేవలో చచ్చిపోతాడు. విశ్వాసులు మాత్రం సేవకుడు నిందిస్తారు. నేను ఒక ప్రాంతానికి వెళ్తే నాకున్న వయసు చాలా చిన్నది, నాకు ఇవ్వబడిన అనుభవం చాలా పెద్దది దేవుని కృపను బట్టి. నేను అనేక ప్రాంతాలకు వెళ్తుంటే అనేక ప్రాంతాలలో పాస్టర్ గారు బ్రతుకున్నప్పుడు ఒక్కడు కూడా పాస్టర్ గారి గురించి మంచిగా సాక్ష్యం చెప్పుండలా. ఆ పాస్టర్ గారు చనిపోయి అక్కడ సమాధి కార్యక్రమం దగ్గర ఫోటో ఒకటి పెట్టుంటే ఆ దండేస్తూ ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క సాక్ష్యం చెప్తున్నారు. బతికినప్పుడు పరామర్శించలేదు, బతికినప్పుడు ఓదార్చలేదు, బతికినప్పుడు ఆదరించలేదు, బతికినప్పుడు దేవుని కొరకు చేస్తున్న పరిచర్యలో సహకరించలేదు కాక చనిపోయినప్పుడు ఆ పాస్టర్ గారి గురించి మాట్లాడడం ప్రారంభించారు. నా టైం బాగలేక ఒకరోజు నేను దిండిగం అనే ప్రదేశాన్ని కేరళలో పరిచర్యకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోయిన పాస్టర్ గారి గురించి కూడా ఆ సంఘంలో ఉన్న పెద్ద తప్పుగా మాట్లాడుతున్నాడు. నాకు ఆ మాట విని భయమేసి ఒక మాట చెప్పాను. ఏమనంటే, బ్రదర్, పాస్టర్ గారు చనిపోయి మట్టిలో ఉన్నారు, నిద్రించారు. నువ్వు భూమి మీద ఉన్నావు, ఇప్పుడు కూడా నీకు ఆయన మీద పగ కక్ష తీరట్లేదా? ఎంత తప్పు చేస్తున్నావో తెలుసా నువ్వు అని అంటే, లేదు బ్రదర్, ఉండదు చెప్పాలనుకున్నాను. ఏంటి ఉండి చెప్పేది? నీ సేవకుడే లేకపోతే నీకు రక్షణ లేదు. నీ సేవకుడు నీ ప్రాంతానికి సువార్త తీసుకురాకపోతే నీకు సువార్త అంది ఉండదు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావంటే సేవకుడితో కలిసి సహకరించాల్సింది పోయి నువ్వు ఎటు పడితే అటు పరిగెడుతున్నావు క్రమం లేకుండా. ఇప్పుడు సంఘంలోకి ఏమొచ్చిందంటే క్రమం కంటే ఎక్కువగా అక్రమం జొరబడింది విశ్వాసుల్లో. మనుషులు నిద్రించుచూ ఉండగా శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయినట్టే ఉంది. ఇప్పుడు సంఘములు ఏమొచ్చాయంటే గురుగులు వచ్చాయి. సంఘము ఏపుగా పెరుగుతుంది, సంఘం అభివృద్ధి చెందుతుంది, సంఘం ఆత్మీయంగా వర్ధిల్లుతుంది, సంఘం ఆత్మీయ క్షేమాభివృద్ధి పొంది విస్తరించే సమయానికి ఈ మనుషులు నిద్రపోయారు. నిజంగా నీ నిద్ర దేవుని పనిని పాడు చేస్తుంది కదూ. నిన్నే సహోదరుడా సహోదరి, నీ నిద్ర దేవుని పనిని పాడు చేస్తుంది. లాజర్ గారు, నేను చెప్తున్నాను, నిద్ర దేవుని పని పాడు చేస్తుంది. లాజర్ మాతో పాటు ఉన్నాడు ఆ రోజు ఆరంభంలో పరిచర్యల్లో. మేము ఏదైనా ఒక మీటింగ్కి వెళ్ళాలంటే దాదాపు 4-5 రోజులు ఏకాంతంగా
కొండ మీదకి వెళ్ళి కొండ మీద ప్రార్థనలో ఉండేవాడిని. అవునా కదా తమ్ముడు? 4 గంటలు స్టిల్ 4-5 డేస్. వేకుజామున రాత్రి 1 గంటకి వెళ్ళిపోయి 1 గంటకి ఎగ్జాక్ట్లీ 1:30-2 o'clockకి తమ్ముడు కూడా తీసుకెళ్ళి ఒకసారి వచ్చావు కదా నాన్న, ఒకసారి వచ్చావు, థ్యాంక్ గాడ్. ఒకసారి నాతో పాటు లాజరస్ పాస్టర్ గారు వచ్చారు. నేను నాతో పాటు ప్రార్థన తీసుకెళ్తే రాత్రి 2 గంటలకి కొండ మీదకి వెళ్ళిపోతే ఎక్కి పిల్లలు 3 అవుతుంది. 3 గంటలకి వెళ్ళి మోకరిస్తే ఉదయం 8 గంటల దాకా 7 గంటల దాకా విజ్ఞాపన నుండి విజ్ఞాపన చేసేవాళ్ళు. ఇప్పటికీ ఆ భయాన్ని కలిగి ఉన్నాం కాబట్టి ఈ రాత్రి దేవుడు ఇక్కడ నిలబెట్టాడు. బిడ్డ, నువ్వు దేవుని సంఘంతో కలిసి పరిచర్య చేయాల్సిన నీవు చాలాసార్లు మనుషులు నిద్రించినట్టు నిద్రించడం వల్ల శత్రువు నీ సంఘంలోకి వచ్చి గురుగులు విత్తెళ్తున్నాడు. ఆ గురుగులు సంఘాన్ని ఎదగనీయకుండా చేస్తున్నాయి. సంఘం అనేక సార్లు పాడవడానికి, సంఘము క్రమం తప్పడానికి, సంఘం మాదిరితను కోల్పోవడానికి, సంఘం దేవుని భయాన్ని కోల్పోవడానికి కారణం అంటే మనుషులు నిద్రించడము. ఇది మామూలు నిద్ర కాదు, శారీరకమైన నిద్ర గురించి నేను మాట్లాడటం లేదు. ఆత్మ సంబంధమైన నిద్ర గురించి నేను మాట్లాడుతున్నాను. అందరూ నా వైపు చూడాలి. మనమందరం ఇప్పుడు ఆత్మ సంబంధమైన జీవితం కొరకు ప్రయాణం చేస్తున్నామా? భూ సంబంధమైన జీవితం కోసం ప్రయాణం చేస్తున్నామా? ఏ సంబంధం? ఆత్మ సంబంధమైన జీవితం కోసం ప్రయాణం చేస్తున్నామా? భూ సంబంధమైన జీవితం కోసం ప్రయాణం చేస్తున్నామా? ఆత్మ సంబంధమైన జీవితం కోసం ప్రయాణం చేస్తున్నావు. నువ్వు ఆత్మ సంబంధమైన జీవితం కోసం ప్రయాణం చేసే వ్యక్తివైతే నీవు ఆత్మ సంబంధమైన నిద్రను పోయి అనేకసార్లు నష్టాన్ని కొనిచెత్తి పెడుతున్నావు దేవుని పనికి. సంఘములో విశ్వాసైన నీవు పని చేయకపోవడం వల్ల సంఘం వర్ధిల్లడం లేదు. నువ్వు సేవకునికి సహకరించకపోవడం వల్ల ఆత్మల సంఘంలో నింపడం లేదు. నీవు కానుక ఇవ్వకపోవడం వల్ల దేవుని పరిచర్య ముందుకు వెళ్ళడం లేదు. నా కుటుంబము, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలను ఒకటి తిరిగేవాడు నాతో పాటు. ఆఖరికి వాడి జీవితం ఏమైపోయిందంటే ఎవరెవరు నమ్ముకున్నాడు అందరూ చేతులు విడిచిపెట్టారు. నేను ఒక మాట చెప్పాను, నువ్వు అన్నిటికంటే ఎక్కువగా ఎప్పుడైతే యేసును ప్రేమిస్తావో యేసుక్రీస్తు ప్రభువారు సమస్తం నీ జీవితం అనుగ్రహించగలడు. సమస్తము దేవుడు నీకు ఇవ్వగలడు. ఈ రాత్రి నీకు అర్థం కాని విషయం ఏంటంటే యేసు కంటే ఏ దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నావు కనుకనే గురుగులు నీలో మొలుస్తున్నాయి. యేసయ్యకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వట్లేదు కనుకనే శత్రువు నీ మధ్యలో వచ్చి గురుగులు విత్తెళ్తున్నాడు. నీ కుటుంబంలో ఎందుకు సమస్యలు, కలతలు, అనేకమైన అసమాధానాలు, ఎందుకు అనారోగ్యాలు, డాక్టర్ చుట్టూ తిరుగుతున్నావనంటే శత్రువు వచ్చి నువ్వు నిద్రిస్తున్నావు కనుక నీ మధ్యలో వచ్చి గురుగులు విత్తినట్టే ఉంది. అది సంఘమైనా, కుటుంబమైనా, నా సేవా జీవితమైనా. ఈ రాత్రి నువ్వు పరీక్షించుకోవాలి. మనుషులు నిద్రిస్తే శత్రువు వచ్చి గురుగులు విత్తుతాడు. 2 చూద్దాం దయచేసి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనం. 25వ అధ్యాయము 5వ వచనం. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ ఏంటమ్మా? కునికి నిద్రించారు. నిద్రించడం వేరు, కొనుక్కడం వేరు. కునికి నిద్రించారట. పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడని. ఇప్పుడు సంఘం ఎలా తయారైందంటే యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా రాబోతున్నారు. ఎంత త్వరగా రాబోతున్నారంటే అంత త్వరగా యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నారు. మధ్యాకాశంలోకి ఆయనకి రాగానే, కడబూర ధ్వని మోగగానే సంఘము మరురూపం దాల్చబడి రెప్పపాటలో 1 నిమిషంలో ఎత్తబడుతుంది. సంఘం సత్యాన్ని మర్చిపోతుంది. విశ్వాసులు దేవుని రాకడని విస్మరిస్తున్నారు. విశ్వాసులకు దేవుని యొక్క రాకడ ఇంకా ఆలస్యమని అనుకొని ఇంకా ఏమీ కాదనుకుంటున్నారు. కానీ దేవుడు ఇంకా ప్రేమామయుడై ఈ రాత్రి కూడా ఎందుకు నేను హెచ్చరిస్తున్నాడో తెలుసా? నా యేసయ్య త్వరగా రాబోతున్నాడు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడని వాళ్ళందరూ తెలుసుకొని వచ్చిన వాళ్ళు పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి ఆయన ఆలస్యం చేస్తే వీళ్ళకేమి, ఆయన త్వరగా వస్తే వీళ్ళకేమి, రాకుండా పోతే వీళ్ళకేమి? మనం వచ్చింది ఎందుకు? ఇప్పుడు ఎవరి కోసం వచ్చాము? పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి, పెళ్లి విందు లేకపోవడానికి నేను వచ్చాను. ఇప్పుడు ఆలస్యం చేస్తే అది ఆయన వ్యక్తిగత విషయం. ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఆయనకి ఏదో ఒక కారణం, ఒక పర్పస్ ఉంది. ఎందుకుందని నేను వాక్యం చెప్తాను, నాతో పాటు చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక అనగా 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు.
ఎందుకు దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడనంటే ఇంకా నువ్వు రక్షించబడతావని. సంఘానికి వచ్చింది నువ్వు పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి, సంఘములో చేర్చబడింది నువ్వు పెళ్లి కుమారుడితో పాటు ఆ విందులోకి వెళ్ళడానికి. కానీ నీకు లోకపు ముచ్చట్లు ఎక్కువైపోయాయి, లోక పద్ధతులు ఎక్కువైపోయాయి. సంఘము నిద్రపోతుంది. అందుకే జకరియా గ్రంథం 4వ అధ్యాయం 1 చెప్తుంది, దేవదూత మరలా వచ్చి ఒక మనుషుని నిద్ర లేపినట్టు ఎందుకు అతని నిద్ర లేపిందో ఈ రాత్రికాల సమయంలో నిన్ను నన్ను పరిశుద్ధాత్మ దేవుడు మనం జరుగుతున్న ఆత్మీయ నిద్రతలోంచి లేవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎక్కడో నిద్రపోతున్నావు, దేవుని పని చేయడంలో, దేవుని చిత్తము చేయడంలో నువ్వు విస్మరిస్తున్నావు. నేను చెయ్యలేదు బ్రదర్ నేను చెప్పడానికి వీలు లేని విషయం ఇది. పెళ్లి కుమారుడు ఆలస్యం అని చెప్పగానే వీళ్ళు కునికి నిద్రించినట్టే ఉంది సంఘం పరిస్థితి. ఇప్పుడు ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారిగా అనగా మధ్యాకాశంలోకి రాగానే, కడబూర ధ్వని మోగగానే రెప్పపాటులో ఎత్తబడతారు అందరూ. ఎంతమంది ఎత్తబడతారు? నీవు 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 నేను మనము ఎత్తబడగలమా? సేవకులందరూ ఉండరు, కొంతమంది వెళ్ళిపోతారు. విశ్వాసంలో కొంతమంది వెళ్ళిపోతారు. ఆయన కృపను బట్టి నేను వెళ్ళిపోతాను. ఇక మిగిలిన వాళ్ళు కూర్చొని ఎంత గుండెలు బాదుకున్నా, ఎంత రోధించినా, పరిశుద్ధాత్మ దేవుడు సంఘం ఎత్తబడిన తరువాత ఆయన కూడా వారితో కలిసి మమేకంగా ఎత్తబడ్డాడు కనుక ఇక సంఘానికి పశ్చాత్తాపం ఉండదు. ఎంత లోతుగా ప్రార్థన చేస్తున్నా ఇక కన్నీళ్ళు రావు. ఎంత విలపించి నువ్వు పాటలు పాడిన ఆరాధనలో ఇక కన్నీళ్ళు బొట్టులు బయటకు రావు. ఎంతగా నువ్వు గుండెలు బాదుకొని ఆరాధించి స్తోత్రాలు చెప్పి వాక్యం చెప్పినా ఇక పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో కూడా ఎత్తబడినందున ఇక సంఘము భూలోకములో నుంచి పూర్తిగా పరలోకమునికి వెళ్ళిపోయిన తరువాత భూలోకంలో మనుషులకు పశ్చాత్తాపం కలగదు. ఒక్క సెకండ్ నిద్రపోయినందుకు పెళ్లి కుమారుడు వచ్చి వెళ్ళిపోతే తలుపులు తట్టిన ప్రయోజనం లేనట్టే ఉంటుంది నీ భక్తి జీవితం. తలుపులు తట్టినా మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. అక్రమం చేసేవాళ్ళు. నువ్వు జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సింది రాత్రి, దేవుడు నన్ను ఎందుకు ఈ భూమి మీద పెట్టాడు? నేను సంఘాన్ని నేను ఏం చేస్తున్నాను? సంఘాన్ని నేను సిద్ధపరుస్తున్నానా? సంఘాన్ని పెళ్లి కుమారుడు కొరకు అప్పగించడానికి ఇష్టపడ్డానా? లేకుంటే పెళ్లి కుమారుడు చేతికి అప్పగించకుండా నేను ఇంకా దాన్ని నిద్రా వ్యవస్థలో ఉంచానన్నది ఆలోచించాలి. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్తాను, నేను బాగా మనసులో పెట్టుకోండి. అహష్వేరోషు అంతఃపురంలో కూర్చొని ఉన్నాడు. అహష్వేరోషు అంతఃపురంలో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు రాణి అయినటువంటి వస్తీకి బదులుగా ఎస్తేరు రాణిగా ఎంచబడింది. ఇప్పుడు రాణి ఎస్తేరు యొక్క రాణిని అలంకరించే పనిని అహష్వేరోషు హేగేకి ఇవ్వకుండా ఒకవేళ సాధారణంగా మనలాంటి మగతనం కలిగిన వ్యక్తులకు ఇచ్చాడు అనుకోండి, బాగా ఆలోచించాలి. మగతనం కలిగిన వ్యక్తులకు ఇచ్చాడు అనుకోండి, వాళ్ళు ఆ యొక్క ఎస్తేరుని అలంకరించేటప్పుడు వాళ్ళ చెడు చూపంతా ఎస్తేరు మీద పడి ఉంటుంది. ఆమేన్. ఎస్తేరు మీద పడి ఉంటుంది. ఆమెను అలంకరించేటప్పుడు ఎక్కడో తగలరాని చోట్ల చేతులు తగులుంటాయేమో, ఎక్కడ నాకు అపవిత్రత కలిగి ఉంటుందేమో. కానీ అహష్వేరోషు ఎస్తేరుని అలంకరించే పనిని మగతనం కలిగినటువంటి వ్యక్తులకు ఇవ్వాల, షండుడైన ఒక హేగేకి ఇచ్చాడు. హేగేకి ఉన్నటువంటి ఒక స్థానం ఏంటంటే అహష్వేరోషు చెప్పిన పనిని చెప్పినట్టుగా చేసి తిరిగి మళ్ళీ ఆయన చేతి ఇవ్వగలడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇప్పుడు అంతఃపురంలో కూర్చున్నటువంటి అహష్వేరోషుకున్న నమ్మకం ఏంటంటే నా సేవకుడైన హేగే నమ్మకస్తుడు గనుక నా యొక్క భార్య అయినటువంటి ఎస్తేరుని అలంకరించి నా ఎద్దుకు తీసుకొస్తాడని నమ్మాడు ఆ రోజు. ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభు ఎంతగా నమ్ముతున్నాడంటే, హేగే లాంటి సేవకులైన మమ్మల్ని, నిన్ను నన్ను ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడంటే నా సంఘాన్ని అపవిత్రపరచకుండా తిరిగి నా చేతికి అప్పగిస్తారని హేగే స్థానంలో ఉన్న సేవకులను ఈ రాత్రి దేవుడు ప్రేమించి ఆశీర్వదించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. హేగే స్థానంలో ఉన్న సేవకులు దేవుడు దీవించబోతున్నాడు. ఈ రాత్రి ఆ సేవకులు నమ్మి దేవుడి పరిచయం ఇచ్చాడు. సేవకులు నమ్మి ఈ గ్రామాలలో, ఈ పట్టణాలలో ఎందుకు దేవుడి పరిచయం ఇచ్చారంటే ఈ సంఘమును అనగా సంపూర్ణత కలిగి ఆయన చేతికి అప్పగించడానికి. ఆ పని నిజంగా నీకు నాకు ఇవ్వబడింది. కానీ పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడని వాళ్ళు కునికి నిద్రించినట్టే ఉంది సంఘం. ఈరోజు సంఘం నిద్రపోతుంది. ఇప్పుడు దేవుని కుమారుడు రాబోతున్నాడు. మధ్యాకాశంలోకి వస్తే విడవబడే వాళ్ళు ఎంతమంది, ఎత్తబడే వాళ్ళు ఎంతమంది? ఈ రాత్రి ఇక్కడ శరీరానుసార్లు ఎంతమంది, ఆత్మానుసార్లు ఎంతమంది? ఈ రాత్రి ఇక్కడ భక్తిహీనులు ఎంతమంది, భక్తిపరులు ఎంతమంది? ఈ రాత్రి ఇక్కడ పరిశుద్ధులు ఎంతమంది, ఇంకా పాపం నిలిచిన వారు ఎంతమంది? ఈ రాత్రి ఇక్కడ బాప్తీసం తీసుకున్న వారు ఎంతమంది, బాప్తీసాన్ని వాయిదా వేసిన వారు ఎంతమంది?
తప్పించుకోలేవు నీవు. అందరూ అంతటా మారు మనసు పొందవాలనని ఆయన తన రాకడ గురించి ఆలస్యం చేసుకొని తాను ఇంకా ఎందుకు అలాగ మౌనంగా నిలబడ్డాడంటే, ఈ రాత్రైన నువ్వు రక్షించబడి నీ యొక్క ఆత్మీయ నిద్రతల నుంచి పైకి వచ్చి పరిశుద్ధాత్మ చేయి పట్టుకొని నడుస్తావని. కొట్టండి చప్పట్లు గట్టిగా. నువ్వు పరిశుద్ధాత్మతో కలిసి నడుస్తావని. 2 విషయాలు చెప్పాను. ఒకటి, దైవ మనుషులు నిద్రిస్తే శత్రువు వచ్చి గురుగులు విత్తెళ్తాడు. కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దేవుని ప్రార్థన విస్మరించిన, సంఘాన్ని విస్మరించిన, దైవక్రమాన్ని విస్మరించిన శత్రువు మీ మధ్యలోకి వచ్చి గురుగులు విత్తెళ్లితే వాటిని పెకిలించుకోవడం నీకు సాధ్యం కాదు. ఇక నీ భార్యలో విత్తినా, నీ పిల్లల్లో విత్తినా, ఒకవేళ నీ జీవితంలో విత్తినా వాటిని పెకిలించడం నీ వల్ల కాదు. నువ్వు కొయ్యబడి అగ్నిలో పడవేయబడ్డానికే కానీ మరి దేనికి పనికిరావు. ఆ గురుగులు విత్తక మునిపే నీ ఆత్మీయ నిద్రతలోంచి నువ్వు ఈరోజు మేల్కోవాలి. అవును, నేను నిజంగా నేను ప్రార్థించడం బానేశాను. ఒకప్పుడు నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థిస్తుంటే చెమటలు కారిపోయేటు, నువ్వు ప్రార్థిస్తుంటే అలాగా కిటికీలన్నీ కూడా మూసేసుకొని ఆ యొక్క ఇంటి తలుపులు వేసుకొని చిన్న చిరుచాప ఒకటి వేసుకొని అక్కడ మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంటే సాక్షాత్తు దేవుని పాదాలు పట్టుకునేంత వరకు విజ్ఞాపన చేసేవాడవు. ఆ విజ్ఞాపన నీలో లేదు కదూ. చావ చచ్చింది. నీ జీవితంలో ఆత్మీయత ఎక్కడో లోపించింది, ఆత్మీయ దరిద్రత వచ్చింది. అందుకే నీ జీవితంలో గురుగులు వచ్చి పడ్డాయి. ఇప్పుడు పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడని సంఘమా బుద్ధి కలిగిన కన్యకలు అందరూ నిద్రించడం వల్ల పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. 5 మంది వెళ్ళారు, 5 మంది విడవబడ్డారు. ఈ రాత్రి విడవబడే గుంపుకు నేను చెప్తున్నా, నువ్వు సంఘము కొరకే వచ్చావు, ప్రార్థన కొరకే వచ్చావు, సువార్త కొరకే వచ్చావు, మారు మనసు పొందడానికే వచ్చావు. కానీ నువ్వు ఆత్మీయ నిద్రతలో ఉన్నావు. బాప్తిసాన్ని వాయిదా వేసుకుంటున్నావు, రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటున్నావు. యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడి ఇంకా నువ్వు పరిపూర్ణంగా మారు మనసు పొందకుండా, క్రీస్తుకు హృదయాన్ని ఇవ్వకుండా, ఇంకా లోతైన పశ్చాత్తాపం లేకుండా, ఇంకా పైపైన ఆత్మీయ జీవితాన్ని అలంకరించుకోకుండా లోపల పాపాన్ని దాచుకుని బతుకుతున్నావు. గనుక ఈ రాత్రి నువ్వు సరి చేసుకోవాలి. నేను 3వ విషయం చెప్తున్నాను, చాలా ప్రాముఖ్యమైనది, చాలా 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 ప్రాముఖ్యమైనది. నాతో పాటు చూడండి దయచేసి, దయచేసి చూడండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. చదవన్నయ్య. అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము. చాలండి. ఈ చెప్పబడిన వ్యక్తి అంతా ఎవరంటే ఒక ప్రవక్త. ఈజ్ ద ప్రాఫిట్. యోనా అనే వ్యక్తి ఒక ప్రవక్త. ఒక ప్రవక్తకి లోకం పెట్టిన పేరేంటంటే ఓయి నిద్రపోతా. ఈ రాత్రి దేవుడిని ఒక ప్రవక్తగా ఈ భూమి మీద పెట్టాడు. ఆమెను చెప్పండి గట్టిగా. సేవకుల్ని దేవుడు ఒక ప్రవక్త స్థానంలో ఉంచాడు. సువార్తిక స్థానంలో నుంచి సేవకుని స్థానం చేసి, సేవకుని స్థానం నుంచి ప్రవక్తల స్థానంలోకి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు ఈ ప్రాంతానికి ఒక ప్రవక్త అయి ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఇప్పుడు ఈ ప్రవక్త ఏం చేశాడంటే దేవుని చిత్తాన్ని విస్మరించాడు, దేవుని పనిని మరిచాడు, దేవుని వాక్యాన్ని విస్మరించాడు. దేవుని చిత్తాన్ని చేయడానికి తాను మనసును ఆయన చేతికి అప్పగించకుండా తర్షీషుకు ప్రయాణం అయ్యాడు. వచ్చిందేమో నినేవేకే, వెళ్ళాల్సిందేమో నినేవేకే, కానీ తాను ప్రయాణం చేసింది మాత్రం తర్షీషుకు ప్రయాణం చేశాడు. ఈ రాత్రి చాలామంది వచ్చిందేమో దేవుని చిత్తం కొరకే వచ్చారు, దేవుని ప్రేమ కొరకే వచ్చారు, దేవుని సంకల్ప చొప్పున పిలువబడ్డారు, దేవుని యొక్క అమరికలోనే ఉన్నారు. కానీ వారి ఆలోచనలు తర్షీషుకు వెళ్ళినట్టే ఉన్నాయి. లేవా నీ జీవితంలో తర్షీషు లక్షణాలు? నీ ఆలోచనలు ఎక్కడో మారిపోయాయి. You have to take the U-turn to in your life as like to the Tarshish is enter into the lifestyle of the ministries. పరిచర్యలోనికి తర్షీషు వచ్చినట్టే వచ్చింది శాతానుడు లోనికి. ఇప్పుడు యోనా నినేవేకి వెళ్ళుంటే ఏ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు యోనా ఎక్కడికి వెళ్ళాడంటే, ఈ నినేవేకి వెళ్తే నాకేం జరుగుతుంది, అక్కడ ఏమీ ఉండదు, కాబట్టి నేను తర్షీషుకు వెళ్తానని తర్షీషుకు వెళ్ళినట్టే ఉంది జీవితం. ఆరంభమేమో నినేవేకే, కానీ మధ్యలో మాత్రం నువ్వు తీసుకున్న సొంత నిర్ణయము తర్షీషుకు. ఆరంభంలో దేవుని కోసమే, కానీ ఇప్పుడు లోకం నీలో మిళితమైపోయింది. ఆరంభంలో సేవలోని జీవితంలో అగ్ని బగ మండేది, కానీ అగ్ని ఇప్పుడు చల్లారిపోయింది. ఆరంభంలో నీ సేవలో అగ్ని మండుతుంటే ప్రజలు అనేకులు చూసి దయ్యాలు విలవెల్లాడు వచ్చి నీ కాళ్ళ ముందు పడిపోయేటివి. కానీ ఇప్పుడు తర్షీషు ఆలోచన లోనికి రావడం వల్ల నీ సేవలో ఎక్కడో
ఎక్కడో ఎక్కడో ఒక పొరపాటు జరుగుతుంది. నిన్నే పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి నీ జీవితంలో మనుషుడు మరలా వెనకకు తనకు వచ్చి ఒక మనుషుని నిద్ర లేపినట్టుగా అతను లేపినట్టు ఈ రాత్రి దేవుడు నిన్ను లేపబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. దేవుడు నిన్ను లేపాలని ఇక్కడికి వచ్చాడు. దేవుడు నిన్ను లేపాలనుకుంటున్నాడు. నువ్వు ఉన్న స్థానం ఇది కాదు, నువ్వు ఇంకెక్కడో ఉండాల్సింది. నేను మరలా చెప్తున్నాను, నేను ఉండాల్సింది ఈ స్థానంలో కాదు, ఇంకెక్కడో ఉండాలి. నన్ను ఈ రాత్రి దేవుడు లేపుతున్నాడని నేను నమ్ముతున్నాను. నిన్ను లేపుతున్నాడని నువ్వు నమ్మగలవా? దేవుడు నీ హృదయాన్ని తట్టి లేపుతున్నాడు. బిడ్డ, తర్షీషు నీ లోపలికి వచ్చిందయ్యా. తర్షీషు నీ లోపలికి వచ్చిందయ్యా. తర్షీషు ఆలోచనలు నీ మనసులో పుట్టాయ్యా. నీ ప్రయాణం నినేవేకయ్యా. నీ పరిచర్య గురి నినేవేకయ్యా. నీ పరిచర్య యొక్క గుణలక్షణాలని అక్కడ మూర్తిభవించాలని నేను అక్కడ నేను పంపించి వాడుకోవాలనుకుంటుంటే నీవు నీ సొంత నిర్ణయం తీసుకొని తర్షీషుకి వెళ్ళి ఇంతమంది మధ్యలో, అన్యుల మధ్యలో ఇంకా నువ్వు నిందించబడుతున్నావు. దాని అర్థం ఏంటంటే నీ ఆలోచనలు ఎక్కడో తర్షీషు వైపు తిరిగాయి. నేను ఎంతో బాధతో చెప్తున్నాను. ఆ ఓడ నావికుడు వచ్చి ఆ 5వ వచనం చివరి భాగం చదవండి ఒకసారి. 5వ వచనం చివరి భాగం, లాస్ట్. అప్పటికి యోనా, ఆ మాట అందరూ చదువుదాం, అందరూ గట్టిగా. ఏంటంటన్నా? ఓడ దిగువ భాగం. ఓడ దిగువ భాగం. నాతో పాటు అందరూ నోవాహు కాలంలోకి వెళ్తే నోవాహు కాలంలో కనపడుతున్న ఓడ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఓడ, ఆయనకు సాదృశ్యం. ఆమేన్. ఆ ఓడకు 3 అంతస్తులు ఉన్నట్టే సాక్షాత్తు అతి పరిశుద్ధమైన స్థలము, పరిశుద్ధమైన స్థలము, ఆవరణము, ఆ 3 అంతస్తులు. ఆ 3 అంతస్తులు దేనికి సాదృశ్యం అంటే తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకి, పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఆ 3 అంతస్తులు దేనికి సాదృశ్యం అంటే ఓడ సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు మానవుని యొక్క జీవితాన్ని సూచించింది. 1 శరీరము, 2 ఆత్మ, 3 ప్రాణం. ఇప్పుడు ఆ త్రియేక దేవుని యొక్క నమూనా ఆ ఓడ ఉన్నది. ఇప్పుడు ఆ ఓడ యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యము. ఇప్పుడు ఆ ఓడ దిగువ భాగానికి వచ్చి ఈ మనుషుడు నిద్రపోయినట్టే ఉంది నీ జీవితం. ఇప్పుడు క్రీస్తు నీ కిందకు వచ్చేసాడు. ఇప్పుడు క్రీస్తు మీద నువ్వు ఆనుకోవట్లేదు, నీ మీద నువ్వు ఆనుకొని పరిచయం చేయాలనుకుంటున్నావు. నేను మా ప్రాంతంలో మౌంటైన్ ఉంది, నేను వెళ్ళే ప్రాంతానికి. అక్కడ అందరూ బండలు పగలు కొడతారు. సమ్మిట్ తీసుకొని పెద్ద పెద్ద బండలు పగలు కొడతారు. ఆ బండలుగా పగలు కొట్టే దగ్గరికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగాను, నేను రోజంతా ఇలా నిలబడి సమ్మిట్ తీసుకొని ఇలా 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 కొట్టకుండా ఉంటే ఒక కుర్చీ వేసుకొని, అలాగా మా వాళ్ళ కుర్చీ ఒకటి వేసుకొని ఆ కుర్చీ మీద కూర్చొని ఆ సమ్మిట్ తీసుకొని ఆ రాళ్ళు పగలు కొడితే ఎంత బాగుంటుంది అని అంటే వాళ్ళు అన్నారు, అలా పగలవండి, అవి పగలం. అవి పగలగొట్టబడాలంటే మా చేతిలో ఉన్న సమ్మెట ఎంత పైకి లేయగలిగితే అంతగా బండ పగులుతుంది అని చెప్పారు. ఆమేన్. నీ ప్రార్థనా జీవితం ఎంత పైకిగా ఎగిసితే, నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకపు తైలం ఎంతగా సంగములు ఎగిస్తే, నీ వ్యక్తిగత జీవితంలో ఎంతగా దేవుని యొక్క నమూనా నీ జీవితంలో ఎగిసితే, నీ ముందున్న బండరాళ్ళు అంటే మనుషులు సైతం ముక్క చెక్కలు అయిపోతారు. కొట్టు చప్పట్ల గట్టిగా. ముక్క చెక్కలుగా మారుతారు. వాళ్ళు మారట్లేదంటే నువ్వు ఆ బండను పగలగొట్టడంలో ఎక్కడో వెనకడుగు వేస్తున్నావు. నీ సొంత ప్రయత్నాలు ఆధారం చేసుకొని పగలు కొడుతున్నావు కనుకనే బండ పగలడం లేదు బిడ్డ. హృదయాలు పగలగొట్టబడలేదు. ఎందుకు మనుషులు మార్చబడకుండా సంఘములు చేర్చబడలేదనంటే నీ సమ్మెట పైకెత్తట్లేదు. మణిబాబు గారు సమ్మెటను ఎంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరంటే, నీ వాక్యము బండలను బద్దలు చేయు సుత్తి వంటిది. నీకు వాక్యమును అనగా బద్దలు చేసేటువంటి బండలను బద్దలు చేసే సుత్తి నీ చేతిలో ఉన్నది. ఆ సుత్తిని ఎంతగా నువ్వు పైకి లేపగలిగితే అంతగా శత్రువు అమర్చిన బండలన్నీ ఈ రాత్రి పగిలిపోతాయి. కొట్టు చప్పట్ల గట్టిగా. నీ హృదయంలోనే కఠినత్వం పగిలిపోతుంది. నీ మస్తిష్కంలో కూరుకుపోయినటువంటి పాపం పగిలిపోతుంది. నీ వ్యక్తిగత జీవితంలో శాతానుడు వేసినటువంటి కట్లన్నీ తెగి పడిపోతాయి. అవి పడిపోవాలంటే వాక్యమనే సుత్తి పైకి లేయాలి. ఇప్పుడు యోనా ఆ ఓడ దిగువ భాగమున వెళ్ళి గాఢ నిద్రపోతున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఒక ప్రశ్న నేను వేయనిమ్ము. నిజంగా నీ సేవా జీవితంలో, లేదా నీ కుటుంబ జీవితంలో, లేదా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు దేవునికి వేకువనిచ్చే సమయం ఎంత? ఈ ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పి ఈ రాత్రి నువ్వు భోజనం చేయాలి. వేకువజామున నువ్వు దేవునికి ఇచ్చే సమయం ఎంత? 2 గంటలకు లేస్తావా? 3 గంటలకు లేస్తున్నావా? 3:30కు లేస్తున్నావా? 4 గంటలు లేస్తున్నావా?
అసలు నిద్రే లేయట్లేదా? నువ్వు దేవునితో మాట్లాడి ఎంతకాలమైంది? దేవుడు నీతో మాట్లాడి ఎంతకాలమైంది? నువ్వు దేవుని స్పర్శను వేకువజామున చూచి ఎంతకాలమైంది? దేవుని అగ్ని వేకువజామున నీ హృదయంలో మండి ఎంతకాలమైంది? దేవుని యొక్క పరిశుద్ధాత్మ తైలము నీ వ్యక్తిగత జీవితంలో నీ తల మీద నుంచి అంగీల వరకు ప్రవహించి ఎంతకాలమైనది? నీ గాఢ నిద్ర తర్షీషు వచ్చి లోపలికి చేరినట్టే ఈ లోకము నీ కుటుంబంలో, నీ సంఘంలో వచ్చి చేరింది బిడ్డ. ఈ సంఘంలో చేరింది. కారణం నీకు పట్టినటువంటి దరిద్రత. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. దయచేసి నాతో పాటు చూడండి, ఒకసారి. అందరూ బైబిల్ చూడాలని కోరుకుంటున్నాను నేను. సామెతల గ్రంథం 20వ అధ్యాయం, 13వ వచనం. లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడుము, నువ్వు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని, ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు మేల్కొని ఉండిన ఎడల ఏ ఆహారం తింటావు? మానవ సంబంధమైన ఆహారం కాదది. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఏదైతే యేసుక్రీస్తు ప్రభు యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయంలో ఇచ్చారో సంఘానికి, అదే జీవపు ఆహారాన్ని నువ్వు ప్రజలకు అందిస్తావు. నువ్వు ప్రజలకు ఎప్పుడు అందించగలవంటే వాక్యంలో రాయబడింది, లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడువు. లేమికంటే నీకున్న ఆర్థిక అవసరతలు, నీకున్న కష్టాల కడలి, నీకున్న ఫైనాన్షియల్ నీడ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లం, వీటన్నిటి కారణం ఏంటంటే నువ్వు నిద్రలో ఉన్నటువంటి ఆసక్తిని విడవకపోవడమే. నీకు నిద్ర మీద ఉన్నంత ఆసక్తికి దేని మీద లేదు కదూ. ఈ పాపిస్ట్ సెల్ ఫోన్ రావడం వల్ల 4 గంటల సేపు సెల్ ఫోన్ చూడడానికైనా సమయం మనుషుకుందేమో కానీ ఆ 4 గంటల సేపు వాక్యం చదివి ప్రార్థించే సమయాన్ని కోల్పోతున్నారు. ఏ సేవకుడైతే చిన్న సెల్ ఫోన్ కలిగి ఉంటాడో ఆ సేవకుడు నిజంగా ధన్యుడు. ఏ సేవకుడైతే ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ కలిగి ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో నష్టం తప్ప, కష్టం తప్ప ఇంకేది జరగదండి. గుండెల మీద చేసుకొని చెప్తున్నాను. కారణం ఏంటంటే నీ జీవితంలో నువ్వు కోల్పోతున్నావు. నిద్ర యందు లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడుమని రాయబడింది. చదవండి నాతో పాటు దయచేసి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం. 23వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను చూడండి. తాగుబోతులను తిండిబోతులు దరిద్రులగుదురు, నిద్ర మత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి ఇవ్వడం అని దేవుని వాక్యం చెప్తుంది. లేమికి భయపడి అంటే కష్టానికి, కరువుకు, ఆర్థిక ఇబ్బందులకు, అనేకమైన సమస్యలకు, వాటికి భయపడిన వాడు ఏం చేస్తాడంటే నిద్రలో ఉన్న ఆసక్తిని విడిచిపెడతాడు. కానీ యోనా నిద్రను ఎక్కువగా ప్రేమించాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీవు నిద్ర మత్తు చింపి గుడ్డలకు ధరించుటకు కారణమవుతుంది. చింపి గుడ్డలు వేసుకున్న బట్టలే మళ్ళీ వేసుకుంటున్నామంటే దాని అర్థం ఏంటంటే, నేను శారీరకమైన బట్టల గురించి చెప్పట్లేదు, టైలర్లు ఇచ్చే బట్టల గురించి చెప్పట్లేదు, బట్టల షాప్లో ఉన్న బట్టల గురించి చెప్పట్లేదు. ఆత్మ సంబంధమైన బట్టలు, రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, నీతి వస్త్రం నీ జీవితంలో అనుక్షణం యేసుక్రీస్తు రక్తం చేత ఉతక స్నానం చేయబడుతున్నాయా? అవి ఉదక స్నానం చేయబడకపోతే నీ జీవితంలో వేసుకున్న బట్టలు వేసుకున్నట్టే ఉంటే లోపల ఎక్కడో మైలు కనపడుతుందేమో కదూ. వాక్యం అనే ఉదక స్నానం చేత నువ్వు స్నానం చేయకపోతే, వాక్యమైనటువంటి శుద్ధీకరణ చేత నీ అంతర్గము శుద్ధీకరించబడకపోతే, నువ్వు వేసుకున్న రక్షణ వస్త్రాలు, ఉల్లాస వస్త్రాలు కాస్త ఎక్కడో లోబడకుండా, అనగా మెత్తదనాన్ని లేదా కొత్తదనాన్ని, తాజాదనాన్ని కోల్పోయాయి కదూ. జాగ్రత్త. నిద్ర మత్తు చింపి గుడ్డలో కారణమవుతుంది. లేమికి భయపడిన వాడు నిద్ర యందు ఆసక్తిని విడిచిపెడతాడు. కానీ యోనా గొప్ప ప్రవక్తే, కానీ తాను వెళ్ళవలసిన నివినేవని విడిచిపెట్టి తర్షీషును ప్రేమించి తర్షీషుకి వెళ్ళినప్పుడు అతనికి జరిగిన నష్టం ఎంతంటే, ఓడ దిగువ భాగానికి పోయి గాఢ నిద్రపోయి ఉన్నాడట. ఈ గాఢ నిద్రే నువ్వు వేకువజామున 3 గంటలు లేకపోవడానికి కారణం. అందుకే వాక్యం రాయబడింది, రేయి మొదటి జామున యేసుక్రీస్తు ప్రభు గారు లేచి పెందల కన్నా లేచి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా అరణ్య ప్రదేశకి వెళ్ళి అక్కడ ప్రార్థించుచుండును. ఆమేన్. బక్సింగ్ గారు, దైవజనులు బక్సింగ్ 6,000 సంఘాలు పైగా కట్టడానికి ఒకే కారణం ఏంటంటే హీ స్టాండెడ్ విత్ ద లార్డ్. దేవుని సన్నిధిలో తాను సంపూర్తిగా అప్పగించుకున్న దైవజనుడు. తన జీవిత కాలం అంతా, ఒకసారి గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహం గారు, ఆయన బక్సింగ్ గారిని అడిగారు, బక్సింగ్ గారు మీరు 6,000 సంఘాలు కట్టడానికి కారణం ఏంటి, నాకు రహస్యం చెప్పండి అని అడిగాడట. అప్పుడు బక్సింగ్ గారు తన ప్రార్థన గదికి తీసుకెళ్ళి ఆ ప్రార్థన గదిని చూపించాడట. చూపిస్తే ఆ ప్రార్థన గదంతా కూడా గుంటలుగా మారిపోయి ఉన్నాయి.
ఏంటనంటే భక్సింగ్ గారు మోకరించి ప్రార్థించి 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 తన ప్రార్థించిన ప్రతి స్థలమంతా గుంతలు గుంతలుగా మారిపోయాయి. బిడ్డా, ఈ రాత్రి నీ నిద్ర మత్తుకు కారణం నీ చింపిరి గుడ్డలు కదూ, నీ లేమి కారణం నీ నిద్ర ఎందు ఆసక్తి విడవకపోవడమే కదూ, దేవుని చిత్తం లేక తర్షీషు రావడానికి కారణం నీ గాఢ నిద్రే కదూ. నీ గాఢ నిద్రే కదా నేను తర్షీషుకు పోనీకుండా మధ్యలో ఆపివేసింది. నువ్వు చేరవలసింది నినేవాకి, కానీ తర్షీషు ఎందుకు లోపలికి వచ్చింది? తర్షీషు ఆలోచనలు ఎందుకు లోపలికి వచ్చాయి? తర్షీషు వ్యాపారాలు ఎందుకు లోపలికి వచ్చాయి? తర్షీషు భూ సంబంధమైన ఆలోచనలు ఎందుకు సేవలోకి వచ్చాయి? ఈ తర్షీషు ఎప్పుడైతే నీ మస్తిష్కం నుంచి వెళ్తుందో అప్పుడు నినేవాకు చేరవలసిన దైవ దర్శనం నీ పరిచర్యలో స్థిరమవుతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ పరిచర్యలో నీకు దైవ దర్శనం స్థిరమవ్వాలంటే మొదట నీవు నీ నిద్రలో నుంచి నువ్వు పైకి లేయాలి. ఆఖరికి ఆ మనుషులు వచ్చి లేపుతున్నారు. ఇప్పుడు చదవండి అన్న 6వ వచనం. ఓయి నిద్రపోతా, నీకు ఏమి సంభవించింది? చదువన్నా. నేనే చదువుతాలేనా. అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దుకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. ఏం చెప్పాడు? నువ్వు లేచి బట్టలు వేసుకో, పై ఫ్లోర్లోకి వెళ్దాం అన్నాడా? పైన తుఫాన్ ఎక్కువైంది, నీళ్ళు దూడిపోయాలి అన్నాడా? చెప్పండి. పైన మేము తెరచాపలు కట్టాము, పైన తెరచాపలు ఇంకొంచెం బలంగా తాళ్ళు వేసి కట్టాలి, నువ్వు తొందర రాయి, మా వల్ల కావట్లేదు అన్నాడా? అంతకుముందు కూడా జరిగింది. 3 రోజుల కిందట ఆ సరుకులన్నీ సముద్రంలో పడవేసి ఓడను తేలిక చేశారు. అయినా కూడా ఓడ ఎక్కడ కూడా తేలిక కాలేదు. సముద్రానికి అది అలల చేత పొంగబడి అది మునుగడానికి ఇంకా సంసిద్ధంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మనుషుని సహాయం కంటే ఈ వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, లేచి ప్రార్థించు. జస్ట్ రైజ్ అప్ టు ప్రే. సంగమా, నువ్వు చేయాల్సిన లేచి ప్రార్థించు. నువ్వు ఆరంభంలో వేసుకున్న పునాది పాడైంది. అందుకే పునాదులు పాడవుగా నీతిమంతులు ఏం చేయగలుగుతారు? యువర్ కన్స్ట్రక్టెడ్ విల్ బి అండ్ క్రష్డ్ అండ్ మెల్టెడ్ వితౌట్ ద ప్రేయర్. ప్రార్థన లేకుండా మనుషులు బతుకుతున్నారు, ప్రార్థన లేకుండా మనుషులు మాట్లాడుతున్నారు, ప్రార్థన లేకుండా మనుషులు పరిచర్య చేయాలనుకుంటున్నారు, ప్రార్థన లేకుండా మనుషులు అనేక సార్లు దేవుని చిత్తాన్ని చేయాలనుకుంటున్నారు. నో, గాడ్ డజంట్ డు అండ్ మూవ్ అండ్ వర్క్ విత్ దెమ్. దేవుడు వారితో కలిసి నడవలేడు, వారితో కలిసి సంచరించలేడు. ఎందుకు సంచరించలేడంటే ఆయన చిత్తము చేసే వాళ్ళు ఆయన ఉన్నట్టుగానే ఆయన పోలిక చొప్పున బతుకుతారు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఆయన ఉన్నట్టుగానే ఆయన పోలిక చొప్పున బ్రతుకుతారు. అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, ప్రియులారా మనం ఏమవుతాం, అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన పోలి యుందుమని ఎరుగుదుము అని రాయబడింది. ఈ రాత్రి దేవుని పోలిన నీవు, దేవుని చిత్తాన్ని చేయాలనుకున్న నీవు నిజంగా దేవుని చిత్తాన్ని మరచి నువ్వు ప్రార్థించడం ఆపేసావు కనుకనే నీ ఇంటి మీదకు తుఫాను వచ్చింది. నీ వ్యక్తిగత జీవితంలో తుఫాన్లు కారణం, భయంకరమైన శత్రువులు నీ మీదకి రావడానికి కారణం, అన్ని జనులు వచ్చి నీకు సలహాలు చెప్పేదానికి కారణం, అన్ని జనులు వచ్చి నీకు అనేకసార్లు నీకు సలహాలు చెప్పడానికి వాళ్ళు ఎందుకు ప్రేరేపించబడి వస్తున్నారు నీ ఇంటికంటే నీకు మొదట ప్రార్థనా జీవితం చచ్చిందిరా. ఆ ప్రార్థనా జీవితం నీ ఇంట్లోంచి పోయింది కాబట్టే నీ ఇంటికి పట్టింది 7 ఏళ్ల శని, 7 ఏళ్ల దరిద్రత. ఆ దరిద్రత కారణం ఏంటంటే, ఆ చింపిగుడ్డల కారణం ఏంటంటే, ఆ నిద్రమత్తు కారణం ఏంటంటే, ఆ లేమి కారణం ఏంటంటే, నీకు ఇవ్వబడినటువంటి ఆ దైవ దర్శనాన్ని కోల్పోవడం. శాతానుడికి ఎవరిని చూసినా భయం లేదట. ఎవరిని చూసినా భయం లేదు. ప్రసంగించేవాడిని చూసినా భయంలే, పాటలు పాడేవాడిని చూసినా భయంలే, వాక్యం చెప్పేవాడిని చూసినా భయంలే, సువార్థికుని చూసినా భయంలే, సేవకుని చూసినా భయంలే. కానీ మోకరించి ప్రార్థన చేసేవాడిని చూస్తే భయపడతాడట. కొట్టు చప్పట్లు గట్టిగా, గట్టిగా. మోకరించి ప్రార్థన చేసేవాడిని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, నీకేం వచ్చింది? ఆ ప్రవక్తకి పెట్టిన పేరు ఓయి నిద్రపోతా. దాని ముందు నీ పేరు పెట్టుకో, చదువు ఎంత బాగుంటుందో. 3 గంటలు లేలేని నీవు, 4 గంటలు లేచి దేవునితో మాట్లాడలేని నీవు, 5 గంటల దగ్గర పడక విడిచి మోకరించలేని నీవు, దేవుని వాక్యాన్ని తీసి చదివి దేవుని వాక్యాన్ని ధ్యానించలేని నీవు, ఆ రోజు దేవుడు నీతో ఏం మాట్లాడారు దైవ స్వరాన్ని విని నువ్వు ప్రజలకు అందించడానికి సిద్ధపడకపోవడమే నీ వినాశనానికి, నీ విపత్కరణానికి, నీ తుఫాన్లకి, నీ గాయాలకు, నీ యొక్క అనేకమైన అవమానాలకి, నిందలకు కారణం. నువ్వు లేచి ప్రార్థించకపోవడమే. నువ్వు ఎవరివైనా సరే నీ ప్రార్థన పతనా వ్యవస్థలో ఉందన్న విషయం నీకు అర్థం కావట్లేదు.
కొంతమంది గుండెల మీద చేసుకొని చెప్తారు, మణిబాబు గారు నేను బాగుగా ప్రార్థన చేస్తానండి. నువ్వు బాగా ప్రార్థన చేస్తే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నేను ఎలాగ నడిపించాలనుకున్నాడో తెలుసుకున్నావా? 2, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఈరోజు ఏం చేయించాలనుకున్నాడో నువ్వు ఆయన ఎదుట తెలుసుకున్నావా? 3, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా నీ జీవితంలో కదలాలనే విషయం ఆయన అడిగి నువ్వు తెలుసుకుని నడవగలిగావా? అంటే నీకు ఆయనకు మధ్య ఎక్కడో సంబంధం తెగిపోయింది. డిమార్ట్లోకి వెళ్తే ఒక సరుకులు లిస్ట్ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వగానే అన్నీ వాళ్ళు తీసి ఆ యొక్క బాస్కెట్లో వేసి పంపించేస్తారు. అవునా కదా అయ్య గారు? డిమార్ట్లోకి వెళ్తే లేదా ప్రొవిజన్ షాప్కి వెళ్తే ఒక లిస్ట్ తీసుకెళ్ళి ఇస్తే ఆ లిస్ట్ మొత్తం కట్టి ప్రొవిజన్ షాప్ అక్కడ పెట్టి పంపించేస్తారు. ఇప్పుడు మన వాళ్ళు ఎలా అంటే ఒక లిస్ట్ లాగా రాసుకుంటారు, ప్రభువా నా బిడ్డకు ఉద్యోగాన్ని, నా కుమార్తెకు ఉద్యోగాన్ని, మేము పొలం కొనాలి, మాకు వీడికి టీచర్ జాబ్ రావాలి, ఈ అమ్మాయికి నర్సు జాబ్ రావాలి, ఈ అమ్మాయికి మంచి పెళ్లి కావాలి, అన్ని లిస్ట్ అవుట్ అంతా రాస్తారు, దేవునికి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తరువాత ఆయన ఏం చెప్తాడనేది ఒక్కరు కూడా ఎదురు చూడరు. ఎవ్రీవన్ has been the failure, they have to pray. ప్రార్థనా జీవితంలో ఎందుకు లోటు, ప్రార్థనా జీవితంలో ఎందుకు అనేకసార్లు అవమానాలు జరుగుతున్నాయంటే దేవుడు నీతో చెప్పింది నువ్వు వినకపోవడమే. నువ్వు చెప్పింది దేవుడు వినాలి, కానీ దేవుడు చెప్పింది మాత్రం నువ్వు వినవు. నువ్వు కనిపెట్టడానికి అందుకే భక్సింగ్ గారు నేర్పించిన ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రయోగం ఏంటంటే దేవుని యొద్ద నుంచి కనిపెట్టడం. So wait for the Lord, what he said to answer from the God. He speak with you without the prayer. ప్రార్థన లేకుండా దేవుడు నీతో మాట్లాడడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నీతో మాట్లాడే సమయం ఎంత నువ్వు గ్రహించాలి. నువ్వు మాట్లాడే సమయం ఎంతకంటే కూడా నీ సమయం అంతటికంటే దేవుడు నీతో మాట్లాడే సమయాన్ని నువ్వు ఎక్కువగా చూడగలిగితే నువ్వు దేవుని చేత కదిలించబడతావు. ఆ మధ్యలో నేను జెర్మియా సార్ గారు కలిసి హర్యానా వెళ్ళాం. పంజాబ్లో 3 రోజులు మీటింగ్ చూసుకొని తిరుగు ప్రయాణం హర్యానాకు వచ్చి హర్యానాలో నేను ఆగ్రాకి వెళ్ళాను పరిచర్య నిమిత్తం. ఆ రోజున మొదటి రోజున సభలో వాక్యం చెప్పాను. జెర్మియా సార్ తెలుగులో వాక్యం చెప్పారు, నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాను. ఆ తర్వాత ఇంకొక వాళ్ళ భాషలో హిందీలో వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. 3 భాషల్లో ఆ రోజు వాక్యం జరిగింది. వాక్యం అంతా అయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు, ఈ రోజున మై సన్ ద వన్ ఆఫ్ ద లేడీ ఈస్ కమ్ టు హియర్ బట్ టు సర్చ్ ఫర్ టు హ్యాండ్ అండ్ టు కాల్ దెమ్ బట్ షీఈస్ నేమ్ ఇస్ టు విల్సన్ ప్రియా. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. ఆ అమ్మాయికి ఈరోజు నువ్వు చెప్పు, ఆ అమ్మాయి చెవులో నుంచి రక్తము చీము 2 వస్తున్నాయి, ఆ అమ్మాయిని ముందుకు రమ్మను, ఆ అమ్మాయి కోసం నువ్వు ప్రార్థించన్నాడు. నేను అనుకుంటున్నాను, ప్రభా హౌ ఇట్ పాసిబుల్, దిస్ ఇస్ నాట్ మై ఏరియా, ఇది నాకు ఆగ్రా, ఇది ఇక్కడ నాకు తెలుగు వాళ్ళు ఎవరు లేరు, పోనీ ఇంగ్లీష్ కూడా ఇక్కడ సరిగా తెలియదు, ఓన్లీ హిందీ మాత్రమే మాట్లాడతారు. ఇప్పుడు ఆ అమ్మాయి షెర్లిన్ ప్రియా అనే అమ్మాయిని నేను ఎలాగ చెప్పగలంటే జస్ట్ యూ కాల్ హర్, నువ్వు ఆమె పేరు పెట్టి పిలువు అంటున్నప్పుడు షెర్లిన్ ప్రియా మై సిస్టర్ ఇస్ యూ, the God is calling to you, have to solve the problem to you. ఈ రాత్రి నువ్వు చెవి సంబంధించినటువంటి ఒక వ్యాధి చేత బాధపడుతున్నావు, అనేక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కానీ నీకు స్వస్థత కలగలేదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ చెవిలో ఉన్నటువంటి ఆ గాయము, ఆ చీము, రక్తము ఇప్పుడే యేసు క్రీస్తులో ఆగిపోయినది అని ప్రార్థన చేసి, ప్రార్థన అంతా అయిపోయింది. అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు. పాస్టర్ గారు కుమార్తె, ఏ పాస్టర్ అయితే నన్ను ఇన్వైట్ చేశాడు, ఏ పాస్టర్ అయితే ఎడ్విన్ బి లాల్, అంతేనా ఆయన పేరు, ఎడ్విన్ బి లాల్ గారి కుమార్తె నా దగ్గరకు వచ్చి, మణిబాబు గారు ఐ సే దట్ వన్ విట్నెస్ అబౌట్ us. ఏంటమ్మానంటే ఈరోజు ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మీతో చెప్పాడో అది నన్ను గూర్చి, ఆ షెర్లిన్ ప్రియా నేనే, పాస్టర్ గారు 2వ కుమార్తెను, నాకు చెవులోంచి చీము రక్తం దారలు కారిపోతుంది. దేవుడు మీరు చెప్తూ ఉండగానే నేను చేయబట్టి ప్రార్థన చేసుకోగానే నాకున్నటువంటి ఆ చెవిలో ఉన్న రక్తము చీము 1 సెకండ్లో ఆగిపోయిందని చెప్పింది. రూనామా షాదా రాలాబా రీకా రాదా రాలాబా. ఆ రోజు ఆ కార్యము జరగడానికి ఏంటనంటే ఆ రాత్రంతా ప్రార్థనలో ఉండడమే. ట్రైన్లో ఉన్న నేను ఆ రాత్రంతా ప్రార్థన, లార్డ్ వాట్ ఐ యామ్ డూయింగ్ అట్ ద సిటీ ఆఫ్ ఆగ్రా. ఆగ్రాలో నేనేం చెయ్యాలి ప్రభు అన్నప్పుడు ప్రభు నాతో చెప్పకపోయి ఉంటే అక్కడి నుంచి మేము వచ్చి ఉండగలమా, తిరిగి మళ్ళా 2వసారి పరిచర్యకి వెళ్ళి ఉండగలమా? ఆమెన్. 2వసారి స్టీఫెన్ తీసుకుని వెళ్ళి పరిచర్యకి వెళ్ళి ఉండగలనా? ఈ రాత్రి దేవుడు నీతో చెప్పింది నువ్వు చేయకపోవడం వల్లే నష్టపోతున్నావు. నీ నష్టానికి, నీ కష్టానికి, నీ తుఫాన్లకి, నీ ఆటంకాలకి కారణం ఏంటంటే నువ్వు దేవుని చిత్తాన్ని విస్మరించడమే, దేవుని పనిని నువ్వు అనేకసార్లు అర్థం చేసుకోకపోవడమే. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. యేసయ్యా నా యేసయ్యా
కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నా ఆశ నీవేనయ్యా, నీవు లేక లేనయ్యా, నా ఆశ నీవేనయ్యా, నీవు లేక లేనయ్యా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా, 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 యేసయ్యా. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థించకపోవడమే నీ తుఫాన్లకు కారణం. నువ్వు ప్రార్థించడం ఆపేశావు కాబట్టి నీ ప్రయాణాలు ఆగిపోయాయి. నువ్వు ప్రార్థించడం ఆపేశావు కాబట్టి నీ పరిచర్య మీదకు తుఫాన్లు వచ్చాయి. నువ్వు ప్రార్థించడం ఆపేశావు కాబట్టి అందులో వచ్చి నిన్ను లేపి ప్రార్థించమంటున్నాడు. ఓ ఈ నిద్రపోతా, ఓ ప్రార్థనా పరుడా, ఏమొచ్చింది నీకు? ఓ ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. అయ్యా అయ్యా నన్ను నీకోసం నన్ను నీతిగా నడిపించు అయ్యా. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా, నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా, సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా, సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా, 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 యేసయ్యా. నన్ను ప్రార్థించే పరుడుగా లేపయ్యా, నన్ను ప్రార్థించే వ్యక్తిగా చేయుమయ్యా. యేసయ్యా నా ప్రార్థన అభిషేకమా, నా ప్రార్థన అభిషేకమా. ఈ ప్రార్థన జీవితం తిరిగి కట్టబడాలి, ఈ అభిషేకం తిరిగి మళ్ళా రెట్టింపవాలి. యేసయ్యా నన్ను ఆవరించిన అభిషేకమా, నన్ను ఆవరించిన అభిషేకమా, నన్ను కడవరకు నడిపించే ప్రార్థనా నియమమా. చప్పట్లు కూడా తీసేది మైకొడతాం. ఈరోజు నువ్వు ప్రార్థించే పరుడుగా, నువ్వు ప్రార్థించే అగ్నిగా ఈరోజు మండాలి. యెహోషువ మీద శాతానుడు చెప్పినట్టే అనేకం నీ మీద చెప్పుండొచ్చు రాత్రి. నా దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? అగ్నిలో నుండి తీసిన కొరివిలాగా ఈ రోజు నువ్వు కనపడబోతున్నావు. కొట్టు చప్పట్ల గట్టిగా. అగ్నిలో నుండి తీసిన కొరివిలాగా ఉండబోతున్నావు. యు హ్యావ్ టు రన్ రీమ్స్ టు ద ఫైర్ స్టిక్.
అగ్ని నుండి తీసిన ఒక కొరివిలాగా దేవుణ్ణి చూడాలనుకుంటున్నాడు ఈ రాత్రి. యోనా లేచాడు, ప్రార్థించాడు, ఏం జరిగిందో తెలుసుకున్నాడు. నీ విపత్తుకు నీ కారణాలకి ఏంటనంటే నువ్వు గాఢ నిద్రపోవడం. మనుషులు నిద్రించినప్పుడు శత్రువు వచ్చి గోధుమలు మధ్యలో గురుగులు విత్తినట్టే విత్తాడు నీ జీవితంలో కొన్ని. నువ్వు ప్రార్థిస్తే నీ భర్తకు ఆ సంఘటన జరిగేది కాదు, నీ కుటుంబంలోకి ఆ పరిస్థితులు వచ్చేటివి కాదు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడని వాళ్ళందరూ కునికి నిద్రిస్తుండగా సగం మంది ఎత్తబడ్డారు, సగం మంది విడవబడినట్టే ఉంటుంది నీ జీవితం. నీ నిద్ర నీకు నష్టాన్ని కలుగు చేస్తుంది. నీ నిద్ర నిన్ను పాడు చేస్తుంది. నీ ఆత్మీయ దరిద్రతకు, నీ ఆత్మీయ చింపిరి గుడ్డలకు కారణమవుతుంది. నేను ఎంతో బాధతో చెప్తున్నాను. గడిచిన ఒక 4 రోజుల క్రిందట ఒక 7 hours ప్రేయర్. సూర్యుడు ఉదయించక మురిపే మోకరించాం. 7 గంటల సేపు ప్రార్థన నాన్ స్టాప్గా. ప్రార్థన అంతా అయిన తర్వాత నేను బయటకు వచ్చాను. బయటికి రాగానే ఒక పాస్టర్ గారు నా దగ్గరకు, ఆయన పేరు పాల్ సారథి గారు, లైవ్లో వింటున్నారు. ఆయన నా దగ్గరకు వచ్చి, మణిబాబు గారు, 7 గంటల దేవునితో గడిపినప్పుడు దేవుడు నా జీవితంలో గొప్ప పాఠం నేర్పించాడు. ఆ పాఠం ఏంటంటే, నేను ప్రతిరోజు 7 గంటలు దేవునితో గడుపుతున్నాను. ప్రతిరోజు 7 గంటలతో గడుపుతున్నాను. నేను ఆశ్చర్యపోయి, హౌ ఇట్స్ పాసిబుల్ టు యూ పాస్టర్, ఎలా మీకు సాధ్యపడింది అని అంటే, మీరు ఏదైతే అక్కడ చేశారో నేను దాన్ని చూశాను. ఈరోజు నీ ప్రార్థన జీవితం అనేక మంది ప్రార్థనా పరులు లేపబోతుంది. కొట్టు చప్పట్లు గట్టి. నీ సంఘంలో నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే నీ పిల్లలు ప్రార్థిస్తారు. నువ్వు ప్రార్థించే తండ్రివైతే నీ పిల్లలు ప్రార్థిస్తారు. నువ్వు ప్రార్థించే తల్లివైతే నీ పిల్లలు ప్రార్థిస్తారు. నువ్వు ప్రార్థించే సంఘం అయితే నీ సంఘం అంతా కూడా దేవుని అగ్ని చేత మండించబడుతుంది. ప్రార్థించే వ్యక్తివి. ఎవరో నీ నిద్రపుచ్చారు కదూ, ఎవరో నీ ఆత్మీయ నిద్రతకు కారణమయ్యారు కదూ. అందుకే జకరియా గ్రంథం 4వ అధ్యాయం 1 చెప్పినట్టు, ఆ దేవదూత మళ్ళా వచ్చి ఒక మనుషుని నిద్ర లేపినట్టు ఆయన నన్ను నిద్ర లేపెను. ఈ రాత్రి దేవుని నిద్ర లేపడానికే ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆమె చెప్దాం గట్టిగా. పక్కన వాళ్ళకి చెప్పండి, కై సొలుగుమా, చేతులు చెప్పండి ఒకసారి. ఈ రాత్రి దేవుడు నా జీవితంలో ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని విస్తరింపచేసి ఉన్నాడు. నా నిద్ర మత్తు నుంచి నాకు విడుదల కలిగి ఉన్నది. ఆమేన్. రండి, రాజుల గ్రంథం చివరిగా చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం. థ్యాంక్ యూ జీసస్. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనం. అది మన చదువుతున్నాడు. అతడు బదరి వృక్షం కింద పరుండి నిద్రించుచు ఉండగా. చాలండి. అతడు అంటే ఏలియా బదరి వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా. పరుండడం వేరు, నిద్రపోవడం వేరు. కొనకడం వేరు, నిద్రించడం వేరు. మనుషులు నిద్రించడం వేరు, మనుషులు మేల్కొనడం వేరు. మనుషులు నిద్ర లేపినట్టుగా లేపడం వేరు. నిద్రపోయినోడితోన్నా మాట్లాడలేం, కానీ నిద్రపోయినట్టుగా నటించేవాడితో మాత్రం మాట్లాడలేం. అర్థమవుతుందని చెప్పేది? చాలా బాగా అర్థమవుతుంది రాత్రి మీకు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 19వ అధ్యాయం 5వ వచనంలో, ఏలియా బదవృక్షం కింద కూర్చోండి ఏం చేశాడనంట, ఆ ముందు సమయంలో ఒక ప్రార్థన చేశాడు. ఒకే ఒక ప్రార్థన, ఇంత మట్టుకు చాలయ్యా, నా ప్రాణం తీసేసుకో. నేను ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసేసుకో. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను. ఈ పరిచర్య ఇంత మట్టుకు చాలు. నేను పరిచర్య చేయలేను, నా వల్ల కాదు. ఎందుకంటే మా పితరులందరూ చేశారు, నేను ఇంక చేయలేను. ఇంత మట్టుకు చాలే. ఎందుకంటే నన్ను యెజబెలు చంపేస్తుంది. రేపు యెజబెలు వచ్చి నన్ను చంపేస్తుంది. తర్వాత ఆహాబు నన్ను తరుగుతున్నాడు పట్టుకోవడానికి. తర్వాత బయలు ప్రవక్తలను చంపానే, వాళ్ళ బెటాలియన్లో ఒకడు ముగ్గురు మిగిలి ఉంటారు. వాళ్ళు నన్ను సెర్చ్ చేస్తున్నారు, ఎక్కడున్నారని జీపీఎస్లో పెట్టుకొని.
వీళ్ళందరి మధ్యలో తప్పించుకొని నేను యొక్క భద్రవృక్ష కింద ఈ అరణ్యంలో ఒక దినమంతా ప్రయాణం చేసి ఈ భద్రవృక్ష కూర్చోండి మరణాపేక్ష కలిగిన వాడై ప్రార్థన చేస్తున్నా. ఇంత మట్టుకు చాలయ్యా, ఎన్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ లార్డ్ అండ్ టేక్ ఆఫ్ మై లైఫ్. నా జీవితం తీసేసుకో. కొంతమంది చాలా ఈజీగా చెప్పేస్తారు, ప్రభువా నేను నా ప్రాణం తీసేసుకుని ఆయన నేను వీళ్ళ మధ్యలో పరిచయం చేయలేను అనుకుంటున్నాను. నా ప్రాణం తీసేసుకో అయ్యా, వీళ్ళ మధ్యలో ఉండలేనయ్యా, వీళ్ళు సామాన్లు కాదయ్యా, వీళ్ళు చాలా కఠినలయ్యా, వీళ్ళు చెప్తే వినరయ్యా. నేను అంటున్నానయ్యా, నువ్వు మాత్రమే వాళ్ళ మధ్య పరిచయం చేయగలవయ్యా. కొట్టండి చప్పట్లు గట్టిగా. నువ్వు మాత్రమే వాళ్ళ మధ్యలో పరిచయం చేయగలవు. నేను వచ్చి లాజర్ గారు చేస్తున్న ప్రాంతంలో పరిచయం చేయలేను, ఎందుకంటే అది నాకు శక్తికి మించింది. నేను వెళ్ళి జెర్మియా గారు చేస్తున్న సేవలో నేను వెళ్ళి పరిచర్య చేయలేను. ఒకరోజైతే పాలిభాగస్తులుగా చేయగలనేమో, కానీ ఆయన నిలబడి అభిషేకించబడి చేసిన పరిచర్యలో నేను చేయలేని కారణం ఏంటంటే ఆయనకి ఇవ్వబడిన ప్రత్యక్షతే వేరు. ఆమేన్. నీకు ఇవ్వబడిన ప్రత్యక్షతే వేరు. నాకు ఇవ్వబడిన కాళాస్త్రి పట్టణంలోకి వచ్చి నువ్వు చేయాలంటే నువ్వు అసలు చేయలేవు. అర్థమవుతుంది నేను చెప్తుంది. ఇప్పుడు ఒక దినమంతా ప్రయాణం చేసే మనుషుడు మరణాపేక్ష కలిగిన వాడు ఇంత మట్టుకు చాలు అన్నాడంటే అతనికి ఏదో పెద్ద విపత్తు జరిగింది. నువ్వు కూడా చాలాసార్లు ఇలాగే ప్రార్థన చేశావు, కానీ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు 5వ వచనంలో, ఆ మనుషుడు పరుండి నిద్రించుచూ ఉండగా ఒక ప్రవక్త నిద్రపోతున్నాడు. హి ఇస్ ద ప్రాఫిట్. హి స్లీప్. హి వాస్ స్లీప్డ్ ఎట్ దిస్ ఆఫ్ ల్యాండింగ్ ఆఫ్ ద విల్డర్నెస్. అరణ్యంలో నిద్రపోతున్నాడు ఈ మనుషుడు. అప్పటిదాకా ఆ యొక్క బయలు ప్రవక్తలు చంపిన వ్యక్తి, పరలోకం నుండి భూలోకానికి అగ్ని దించిన వ్యక్తి, ఆహాబుని కేవలం మాటతో చెప్పి వర్షాన్ని భూమి మీదకి పంపించిన వ్యక్తి, చిన్న చిన్న వాటికి భయపడినట్టు భయపడిపోతుంటావు. కొంతమంది నువ్వు చిన్న చిన్న వాటికి భయపడిపోతున్నావు, చిన్న చిన్న వాటికి భయపడిపోతున్నావు, చిన్న చిన్న నిన్ను గాయపరుస్తా అనుకుంటున్నావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, ఈ లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్న యేసయ్య గొప్పవాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ లోకంలో ఉన్నవానికంటే, సేవకుడా, ఈ లోకంలో ఉన్న పరిస్థితులన్నిటికంటే, ఈ లోకంలో నిన్ను బెదిరించే వారందరికంటే, ఈ రాత్రి నిన్ను ప్రలోభ పెట్టే వారందరికంటే, ఈ రాత్రి నిన్ను కించపరిచే వాళ్ళందరికంటే, ఈ రాత్రి నిన్ను తిరస్కరించే వాళ్ళందరికంటే నా యేసయ్య నీలో గొప్పవాడు. హి ఈజ్ సో గ్రేటర్ దాన్ యూ. నో వన్ కెన్ లైక్ టు హిమ్. ఆయన నీతో ఉండగా నువ్వెందుకు మనుషులు చూసి భయపడుతున్నావు? నువ్వెందుకు మనుషుల మీద ఆధారపడుతున్నావు? నిన్ను పిలిచిన వాడు ఆయన, నడిపించేది ఆయన, పోషించేది ఆయన, జీవింపజేసేది ఆయన, కడవరకు నిన్ను పోషించి కృపలో నిలిపెట్టి నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళేది ఆయన. నాతో పాటు చాలా మంది మనుషులు ఉంటారని చెప్పారు, ఒక్కర్లేరు. కానీ ఒక వ్యక్తి మాత్రం నాతో ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఈ రాత్రి నీతో చాలా మంది ప్రయాణం చేసి ఉండొచ్చు. వాళ్ళ ప్రయాణాల మధ్యలో ఆగిపోయి ఉంటాయి. ఎందుకు ఆగిపోయావు వాళ్ళకి తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను కడ వరకు నడిపించేవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నడిపించడానికి రాత్రి నీ పక్షంగా నిలబడి ఉన్నాడు. ఆయన నిన్ను జీవింపజేయడానికి రాత్రి దేవుడు నీ పక్షంగా నిలబడి నీ కొరకై ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటో తెలుసా? దేవుడు నిన్ను తన శక్తి కలిగిన హస్తాలలో మహిమపరచాలని కోరుకుంటున్నాడు. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. ఆ పాటల పుస్తకాలు మీ దగ్గరికి వస్తాయి, తీసుకెళ్ళాను నాయన. రే జాన్, ఆ పాటల పుస్తకాలు మధ్యలోకి తీసుకెళ్ళి ఆ సిగ్గు వదిలిపెట్టండి రా. దేవుని పిల్లలు సిగ్గు వదిలిపెట్టండి. ఆ సాంగ్ నువ్వు తీసుకెళ్ళి యు ఆర్ సో జీనియస్ దాన్ us. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా గమ్యం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా గమ్యం యేసయ్యా. నీవే నా సర్వం యేసయ్యా. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. రాత్రి నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నువ్వు నీ సమస్యను చూసి భయపడిపోతే నేను వదిలిపెట్టే దేవుడు కాదు. నీ చుట్టూ ఎన్ని అవరోధాలున్నా, ఎన్ని ఆటంకాలను తరుగుతూ ఉన్నా, నడిపించేవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు.
నిన్ను అభిషేకించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కడ వరకు నిన్ను చెయ్యి పట్టి నడిపించగలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. సత్య స్వరూపుడు నీవేనని, నీ సేవకే నన్ను నిలిపావని. సత్య స్వరూపుడ నీవేనని, నీ సేవకే నన్ను పిలిచావని. మనోహరమైన నీ రూపము, మరువజాలను నీ మహిమను. మదిలో మెదిలెను నీ గానము, మనులై వచ్చావని. నీవే నా స్నేహం, నీవే నా బంధం, నీవే నా గమ్యం యేసయ్యా. నీవే నా సర్వం యేసయ్యా. నీవే నా స్నేహం, నీవే నా బంధం, నీవే నా గమ్యం యేసయ్యా. నీవే నా సర్వం యేసయ్యా. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. నా దేవుడు నిన్ని రాత్రి ఆ పరుండు నిద్రపోవడానికి కాదు అనుమతించింది, నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక కలిగి ఉందని నీతో మాట్లాడడానికే దేవదూతను మనలా ఇక్కడికి పంపించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా చచ్చు చప్పట్లు కాదు ఏసైకి. ఇప్పుడు నేను వాక్యం చదువుతున్నాను చూడండి, రాజుల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. అన్నయ్య కాదు 19వ అధ్యాయంలో 5వ వచనం. అతడు బదరుక్ష కింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి, చాలండి. ఎవరి కోసం వచ్చింది దేవదూత? నాకు అది కావాలి. నిద్రపోతున్న వ్యక్తి కోసం దేవదూత వచ్చినట్టే ఈ రాత్రి నిద్రలో ఉన్నటువంటి ప్రతి ఆత్మీయ దైవజనుల కోసం దేవదూత పంపించబడింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. The angel sent that only purpose. Those who are the weak, the servant of doing the ministry, the God has sent them. ఏ మనుషుడైతే అనేక సార్లు తమ జీవితాలలో చేయవలసిన దాన్ని చేయలేకుండా అనగా అడ్డగింపబడి ఆటంకింపబడి బలహీనుడైపోతున్నాడో ఆ బలహీనుడైన వ్యక్తిని బలపరచడానికే ఈ రాత్రి దేవదూత ఇక్కడికి దిగి వచ్చింది. కొట్టు చప్పట్ల గట్టిగా. ఈ రాత్రి దేవదూత ఇక్కడికి దిగి వచ్చింది. వన్ ఏంజల్ కేమ్. దేవదూత వచ్చిందట. ఎవరి కోసం దేవదూత వచ్చిందంటే పరాక్రమం కలిగిన వ్యక్తుల కోసం రాలేదండి, లేదా వీరుడు శూరుడు అనబడిన వ్యక్తుల కోసం రాలేదు, ఒకవేళ మంచి మినిస్ట్రీ చేస్తున్న వాళ్ళ కోసం రాలేదు, ఒకవేళ పెద్ద పెద్ద అనేకమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి దారుఢ్యమంతా కలిగిన వాళ్ళ కోసం రాలేదు. అలిసిపోయి ఇక నా వల్ల కాదు, ఇక నేను చెయ్యలేను, నేను బలహీనని అయిపోయాను, ఈ 10 మంది 20 మందితో ఈ ఊర్లో నేను సేవ చేయలేను, నాకు పెట్రోల్ ఛార్జీలు కూడా కానుక పెట్రోల్ నుంచి రావట్లేదు, కనీసం పిల్లల పోషణ కూడా సరిపోలేదు, ఇక నేను ముందుకు వెళ్ళలేను అనుకుంటా సేవకులను బలపరచడానికి ఈ రాత్రి ఒక దేవదూత ఇక్కడికి దిగి వచ్చింది. దేవదూత వచ్చిందా? ఏంజల్ కేమ్ ఓన్లీ ఫర్ యూ ఇన్ దిస్ నైట్. ఈ రాత్రి దేవుని దూత ఎవరి కోసం వచ్చిందంటే నీ కోసం వచ్చింది. నీ పరిస్థితులు దేవునికి తెలుసు. నువ్వు బలహీనుడవని, నువ్వు పడిపోయిన వాడవని, నిద్రించిన వాడవని, ఇక లేలేవని, ఇంత మటుకు చాలని మరణాపేక్ష కలిగిన వాడవని, అంతకంటే ఎక్కువగా ఇంత మటుకు నేను చేయలేనని ఎప్పుడైతే నువ్వు చెప్పావో నీ అంత బలహీనతంతా చూచి నేను బలపరచడానికి ఒక దేవదూతను నీ కోసం పంపించినట్టే ఈరోజు మరలా నీ పరిచర్యలో అగ్ని కణాలు దేవుడు పుట్టించబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. అగ్ని అభిషేకాన్ని దేవుడు మరలా నింపబోతున్నాడు. అగ్ని తైలాన్ని మరలా దేవుడిని తీసుకురాకపోతున్నాడు. ఆనందమైనటువంటి కృపాభిషేకాన్ని మరలా నీ జీవితంలో విస్తరింప చేయబోతున్నాడు. భయపడుకో. ఆ దేవదూత వచ్చి ఏం చేసిందట? అతన్ని ముట్టి నువ్వు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతట్లోనే అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము ఒక నీళ్ల బుడ్డి కనబడింది. చాలండి, నిప్పుల మీద కాల్చబడిన అప్పం అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో రాయబడింది ద ఫేస్టింగ్ ఆఫ్ ద బ్రెడ్ ఈజ్ స్టాండ్ ఇన్సైడ్ హిమ్.
ఒక రొట్టె ఆయన తల దగ్గర ఉన్నదట, ఒక నీళ్ల బుడ్డి ఉందంట. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, ఆ జీవపు రొట్టె సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే. ఆమేన్. ఇప్పుడు ఆ తల దగ్గర నిప్పుల్లో కాల్చబడిన అప్పము లేదా ఆ రొట్టె ఎవరనంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అక్కడ రొట్టెగా ఏలియా ముందు కనపడ్డాడు. ఆ నీళ్ల బుడ్డి అంటే సాక్షాత్తు ఆ జీవపు జలపు ఊటైన యేసుక్రీస్తు ప్రభువే. అందుకే ఆ యొక్క సమరయ స్త్రీతో చెప్పాడు, నేనిచ్చి జలములు తాగువాడు ఎప్పటికీ దప్పికొనడు. 6వ అధ్యాయంలో చెప్పాడు, నా యందు విశ్వసించిన కడుపుల నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. విశ్వసించిన వాళ్ళ నీరుడు ఊటి బొగ్గగా నేనున్నాను అంటే ఏలియా తల దగ్గర కనపడిన నీటి బుడ్డి, ఆ నీళ్ల బుడ్డి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే. కొట్టు చప్పట్ల గట్టిగా. ఏలియా దగ్గర కనపడినటువంటి ఆ రొట్టె సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నిన్ను బలపరచడానికి వచ్చారు. నేను బలపరిచి, నేను స్థిరపరిచి మరలా నీ ప్రయాణాన్ని కొనసాగించడానికి ఆయన నీ కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాడు. అక్కడికి వచ్చి ఆ మనిషిని ముట్టాడట. ఎంత ఆశ్చర్యం. మనమైతే పైకి నిద్రపోతున్నావు నువ్వు అంటావు అనులే. నీకోసం క్యారీ తీసుకొస్తే పైపెచ్చుడు పడుకోండావు, నువ్వు లేచి తినో అంటావు. కానీ దేవుడు తల లేదు. అతన్ని ముట్టి నువ్వు లేచి శక్తికి మించిన ప్రయాణం మీకు సిద్ధపడింది, నువ్వు ఆ భోజనపు బలము చేత బయలుదేరని చెప్పింది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆ భోజనపు బలము చేత, ఏ భోజనపు బలము చేత? పరలోకంలో దిగి వచ్చిన ఆ జీవపు రొట్టె అయిన యేసుక్రీస్తు ప్రభువు, ఆ యొక్క నీరైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యము చేత ఈ రాత్రి నువ్వు బలవంతుడు అవ్వాలి. యు హావ్ టు ఫీల్ ద స్పిరిట్ ఆఫ్ ద అనాయింటింగ్ ఇస్ మూవింగ్ టు యువర్ లైఫ్. మరలా నీవు ఆ రొట్టె అయిన యేసుక్రీస్తులోకి, మరలా నీరైనటువంటి యేసుక్రీస్తులోకి ఎప్పుడైతే నీవు అలాగ సంపర్కం చెందుతావో అప్పుడు దేవుని యొక్క ఆత్మ నీ శక్తికి మించిన ప్రయాణాన్ని కొరకు నేను సిద్ధపరచబోతుంది. రాత్రి ఒప్పుకుందో లేసే గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇంకా గట్టిగా. శక్తికి మించిన ప్రయాణం పక్కన చెప్దాం ఈరోజు. ఇక నుంచి ఆ రొట్టె యేసుక్రీస్తు ప్రభువు, ఆ నీరు జీవజలపు ఊటైన యేసుక్రీస్తు ప్రభువు, ఆయన ద్వారా బలపరచబడిన నాకు ఈ నిద్రమత్తు నుంచి విడుదల కలిగింది. శక్తికి మించిన ప్రయాణం నాకు సిద్ధమై ఉన్నది. శక్తికి మించిన ప్రయాణం నాకు సిద్ధమై ఉన్నది. శక్తికి మించిన ప్రయాణం నాకు సిద్ధమై ఉన్నది. ఆమెను చెప్పండి గట్టిగా. శక్తికి మించిన ప్రయాణం అంటే ఏం చెప్పనా? అయ్యగారు మీకు ఎంత ఉంటుంది వయసు? 20, 60. నేను 60 నుంచి చెప్పను, మీకు 28. ఆమెన్. ఫ్రమ్ దిస్ డే గాడ్ హ్యాస్ డిక్లేర్డ్ ద 28. ఆమెన్. సార్ మీకు ఎంత ఉంటుంది? 65. ఇంకా 65 కాదు, మీకు ఇంకా 25. ఆమెన్. ఇప్పుడు ఈ వయసు అంతా మీరు బిసైండ్కి చెప్పుకుంటే ఎంత వస్తుంది మీకు? శక్తికి మించిన ప్రయాణాన్ని ఈ రాత్రి దేవుడు మన వయసును బట్టి కాక అభిషేకాన్ని బట్టి దేవుడు కదలబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అభిషేకాన్ని బట్టి దేవుడు కదలబోతున్నాడు. ద అనాయింటింగ్ ఈస్ మూవింగ్ టు యువర్ మినిస్ట్రీ. యూ విల్ బి వాక్ అండ్ రన్. యూ విల్ బి రీచ్ ద డెస్టినేషన్ టు ద జీసస్ క్రైస్ట్ స్టాండ్ బిఫోర్ us. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీ ముందు ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన ఎదుట నువ్వు పరిగెత్తడానికి, ఆయన ఎదుటకు నువ్వు చేరడానికి నీ శక్తి సరిపోదు బిడ్డ. ఆ జీవపు రొట్టెైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఆ నీరైనటువంటి దేవుని వాక్యము నీ జీవితంలో ఎంతగా నువ్వు తీసుకోగలిగితే అంతగా నీ బలహీనతల్లోంచి ఈ రాత్రి నువ్వు బలవంతుడిగా నువ్వు చేరతావు. కొట్టు చప్పట్లు గట్టిగా. బలవంతుడిగా చేరతావు. నువ్వు బలవంతుడైన దైవజనుడివి, బలవంతుడైన దైవజనురాలివి. నువ్వు సామాన్యుడివి కానే కాదు. యు ఆర్ నాట్ ఆర్డినరీ. You are the ordained by the God. మరలా చెప్తున్నాను నేను, you are not ordinary person, but you are ordered by the Lord of Jesus Christ. Ordained by the Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువులను అభిషేకించబడిన వ్యక్తివి. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కానే కాదు. ఆమెను చెప్దాం గట్టిగా. ఇంకొకసారి ఇంకా ఆమెను చెప్దాం. ఇప్పుడు ఆ భోజనపు బలము చేత 40 రాత్రులు 40 పగులు ప్రయాణం చేసి దేవుని పర్వతమైన హోరేబుకు ఏలియా చేరినట్టే ఈ రాత్రి నిద్రావస్థలో ఉన్న మనల్ని దేవుడు లేపి చేరవలసిన స్థానానికి, చేరవలసిన గమ్యానికి, చేరవలసిన ప్రదేశానికి చేర్చడానికి శక్తికి మించిన ప్రయాణాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు ఆ శక్తికి మించిన ప్రయాణం కొరకు వెళ్ళి ఆ యొక్క బండ చాటులో నిలబడి ఉన్నాడు. ఆ బండ మొదటి కొలసి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా ఆ బండ క్రీస్తే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని మళ్ళా అక్కడ ఏలియా ఆ హోరేబు కొండల్లో వెళ్ళి ఆశ్రయించాడు. ఎప్పుడైతే యొక్క బండ అయినటువంటి క్రీస్తు దగ్గర హోరేబులోకి ఎప్పుడైతే ఏలియా చేరాడో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటగా దేవుడు ఎలా మాట్లాడాడు? గొప్ప తుఫాన్లో
మాట్లాడలేదు, భూకంపంలో మాట్లాడలేదు, మెరుపుల్లో మాట్లాడలేదు, ఉరుముల ద్వారా మాట్లాడలేదు, మెల్లని స్వరము ద్వారా మాట్లాడినట్టే యేసయ్య రాత్రి నీ పరిస్థితులన్నిటికీ భిన్నముగా ఉన్నప్పుడు దేవునితో మాట్లాడబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అవి తుఫాన్ లాంటి పరిస్థితులే కావచ్చు, సేవలో భూకంపాలు లాంటి పరిస్థితులే కావచ్చు, ఒకవేళ వ్యక్తిగత జీవితంలో అనేకమైన తుఫాన్ లాంటి మెరుపులే కావచ్చు, ఏవి నీ జీవితంలో ఉన్నా వాటికంటే భిన్నముగా ఒక మెల్లనైన స్వరము ఈ రాత్రిని దర్శించునుగాక, ఒక మెల్లడైన స్వరము ఈ రాత్రిని స్పర్శించునుగాక. ఏలియాతో అంటున్నాడు, ఏలియా నేను మీకు మూడు విషయాలు చెప్పాలని వచ్చాను. నాతో చెప్తావా? ఏం చెప్తావయ్యా నువ్వు? నేను నిద్రపోతున్నానని అందరూ అనుకున్నారు, ఆ చావు చచ్చిపోవాలనుకున్నాను, నేను పైపెచ్చి ఇంత మటుకు జాలన్నాను, ఇక ఇన్ని బలహీనుడైన నన్ను నువ్వు ఏం చేయబోతున్నావంటే అప్పుడు అన్నాడు దేవుడు, నువ్వు బలహీనుడివే కావచ్చు, ఈరోజు నువ్వు ఏ ఆహాబునైతే చూచి భయపడ్డావో ఆహాబు యొక్క రక్తం కుక్కలు నాకడం నీ కళ్ళతో చూస్తావు. కొట్టు చప్పట్లు. ఎవరికి నువ్వు భయపడి వచ్చావో ఆ భయపడే వ్యక్తి ఒక సెకండ్లో ఉండదు. ఇంకా 2, ఏ యొక్క అంతఃపురంలో నుంచి నువ్వు అరణ్యంలోకి వచ్చావో ఆ అంతఃపురంలో నేను పంపిస్తాను, 2 రాజుల్ని నువ్వు నా కోసం అభిషేకించాలి. ఆమేన్. 2 రాజులు నువ్వు పట్టాభిషేకం, 2 రాజులు నువ్వు పట్టాభిషేకం చేయాలి. నువ్వు చచ్చిపోవడానికి కాదు, 2 రాజులు నువ్వు పట్టాభిషేకం చేయాలి. అంతఃపురములో సింహాసనం దగ్గర నిలబడి నీవు రాజకీయగా ప్రవక్తగా నిలబడినప్పుడు ఆ రాజులు నీ ముందు మోకరిల్లి నువ్వు పెట్టి ఆ యొక్క అపరంజి కిరీటం వాళ్ళ తల మీద పెట్టినప్పుడు నువ్వు ఆ ఒలీవ తైలము వాళ్ళ మీద పొయ్యడము సకల జనులు చూసి విస్మయం పొందేటట్లు ఇశ్రాయేలుకు, యూదులకు, అన్యులకు నేను భయాన్ని పుట్టించబోతున్నాను అన్నాడు. కొట్టు చప్పట్లు ఇంకా గట్టిగా. 3, నీ పరిచర్య తరువాత ఒక వ్యక్తిని నీ కొరకు లేవనెత్తాలి. ఆ వ్యక్తి పేరు ఎలీషా. అతడు ఒక సాధారణమైన మనుషుడు. ఆ మనుషును నువ్వు అభిషేకించాలి. ఆ మనుషుడు నీ తర్వాత ఒక గొప్ప ఉన్నతమైన పరిచర్య చేస్తాడు. 4, ఏ ప్రదేశంలో అయితే ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకోమన్నావో అదే ప్రదేశంలో నీకు ప్రాణమే పోకుండా ప్రాణాలతో ఉండగానే పరలోకానికి అగ్నిరథశ్వాలతో తీసుకెళ్తాను. కొట్టు చప్పట్లు గట్టిగా ఇంకా గట్టిగా. అగ్నిరథశ్వాలు తీసుకెళ్తాను నిన్ను. ఎక్కడైతే నువ్వు చావాలనుకున్నావో అక్కడ దేవుడి రాత్రి నువ్వు చంపకుండును గాక. ఆమేన్. నువ్వు చావు. మళ్ళా చెప్తున్నా, హలో డియరెస్ట్ బాయ్, బాగా నువ్వు మల్టీ టాలెంట్ అయిపోయావు బాగా. నువ్వు ఇక చావిక ఎందుకు చావు అని అంటే దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ, ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసేసుకోమన్నాడు. అదే ప్రాంతంలో ప్రజలందరూ చూస్తుండగా, అన్యులు చూస్తుండగా, విగ్రహారాధికులు చూస్తుండగా, యూదులు, ఇశ్రాయేలు చూస్తుండగా, సమరయులు చూస్తుండగా, ఆ ప్రాంతంలో అశ్షూరు రాజులు సైతం చూస్తుండగా ఏలియా కొరకు అగ్నిరథశ్వాలు పంపబడ్డం, ఆ అగ్నిరథశ్వాల్లో అతడు కూర్చుండడం, అమాంతంగా సజీవంగా పరలోకానికి వెళ్ళిపోవడం. కొట్టు చప్పట్లు గట్టిగా. వెళ్ళిపోయిన ఏలియా మళ్ళా వస్తాడు. ఎప్పుడు వస్తాడంటే మనమందరం పరలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1 వచనంలో భూలోకానికి వచ్చి పరిచర్య చేసి సంఘాన్ని సిద్ధపరిచి ఆ తర్వాత మళ్ళీ వస్తాడు. కోటో చప్పట్లు గట్టిగా. బిడా, నువ్వు ఎక్కడ నిద్రపోత అనిపించుకున్నావో అక్కడ నిన్ను పరాక్రమణ సేవకుడికి దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఎక్కడ నువ్వు ఓడిపోయావు అనుకుంటున్నావో అక్కడ దేవుడిని కుటుంబాన్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. ఎక్కడ నీకు గురుగులు విత్తబడ్డాయో ఆ గురుగుల్ని పెకిలించి నిన్ను గోధుమలాగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఎక్కడ నువ్వు కునుకు నిద్రించావో అక్కడ పెళ్లి కుమార స్వరం వినే వ్యక్తిగా దేవుడిని లేపాలనుకుంటున్నాడు. ఎక్కడ నీ జీవితంలో ఓడిపోయినట్టు నిస్సహాయతగా నిలబడ్డావో అక్కడ దేవుడు నిన్ను తర్షీష్ అనుభవాల నుంచి బయటకు తీసుకొచ్చి నినేవా అనుభవాలు చేర్చాలనుకుంటున్నాడు. లేచి నిలబడదాం.